అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days ప్రోగ్రామ్. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు వైస్ ప్రెసిడెంట్ ఎట్ వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ రిటైల్ చైన్ ఇన్ తెలంగాణ, కృష్ణప్రసాద్ గారు. మా సార్తో మాట్లాడదాము. స్టార్టప్ కంపెనీస్, అసలు స్టార్టప్ కంపెనీ ఎలా పెట్టాలి, దానికోసం ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి, స్టార్టప్ ఎంటర్ప్రీనర్ అవ్వాలి అంటే ఎలా. చాలా మంది అనుకుంటారు నేను ఒక స్టార్టప్ స్టార్ట్ చేయాలి, మంచి ఎంటర్ప్రీనర్ అవ్వాలి అనేసి. మరి దానికోసం చాలా కసరత్ అయితే చేయాల్సి ఉంటుంది కదా. మరి దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా కృష్ణప్రసాద్ గారు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు, ఆ సజెషన్స్, ఆ టిప్స్ చెప్పడానికి. మరి ఇంకేం కాలేసం, సార్తో మాట్లాడదాము. మీతో పాటు నేను కూడా తెలుసుకుంటాను. నమస్తే సార్. నమస్తే నవీన. సార్, ఇప్పుడు స్టార్టప్ స్టార్ట్ చేయాలి అంటే ఇన్వెస్ట్మెంట్ అనేది మెయిన్ కదా. ఇన్వెస్ట్మెంట్ బేసిస్ కానీ ఇవన్నీ ఎలా ఉంటాయి, ఎలా చూసుకోవాలంటారు? ఎస్, స్టార్టప్ కంపెనీకి ఒక స్టార్టప్ చేయాలంటే ఒక ఆంటర్‌ప్రెన్యూర్‌కి ఫస్ట్ కావాల్సింది, ప్రతి ఒక్కరి ఆలోచన ఏముంటుందంటే ఇన్వెస్ట్మెంట్ కావాలంటుంది. కానీ హానెస్ట్లీ స్పీకింగ్, ఇన్వెస్ట్మెంట్ కంటే ముందు ముఖ్యంగా కావాల్సింది ఒక మనిషికి ఒక అభిరుచి ఉండాలి, లేదా వ్యాపారం చేయాలని ఒక దృఢ సంకల్పం ఉండాలి. సో రెండు ఉంటాయి ఇందులో. మన అభిరుచిని మనం వ్యాపారంగా మలుచుకుందామా, లేదా ఒక వ్యాపారాన్ని మనం స్టార్ట్ చేసాము దాన్ని మన అభిరుచిగా మార్చుకుందామా. ఎండ్ ఆఫ్ ద డే యువర్ ఇంట్రెస్ట్ ఈజ్ గోయింగ్ టు ప్లే ఎ వైటల్ రోల్ టు స్టార్ట్ ఎ కంపెనీ. యా, సో ఈ ప్రాసెస్ లోపల మనము ఒక స్టార్టప్ చేయాలంటే కనుక బేసికల్గా ప్రతి మనిషికి ఒక నీడ్ ఉంటుందండి. సో ఇట్ కుడ్ బి ఎనీథింగ్, ఫుడ్, డ్రెస్, ట్రావెల్, ఎనీ ఒక నీడ్. మనం ఎప్పుడైతే ఆ మనిషి యొక్క అంటే మన బిజినెస్ లాంగ్వేజ్లో మాట్లాడంటే ఆ కస్టమర్ యొక్క నీడ్ని అడ్రస్ చేసే వైపు కనుక మనం ఆలోచిస్తే కనుక మనకు ఎన్నో బిజినెస్ ఆలోచనలు వస్తుంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే చాలా మంది ట్రావెల్ చేస్తుంటారు. వి విల్ ట్రావెల్ ఇన్ డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. బస్లో ప్రయాణం చేస్తాం, ట్రైన్లో ప్రయాణం చేస్తాం, అండ్ వి ఈవెన్ ట్రావెల్ బై ఫ్లైట్స్. మన రీసెంట్ ఎక్స్పీరియన్స్ కనుక తీసుకుంటే కనుక, రీసెంట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక రెడ్ బస్ మీరు విని ఉంటారు. సో అది బేసికల్గా రెడ్ బస్ ఫౌండర్ ఉన్నారు ఆయన బేసికల్గా బిఫోర్ స్టార్టింగ్ దిస్ రెడ్ బస్ కంపెనీ ఆయన బెంగళూరులో ఉద్యోగం చేసేవారు. ఒకసారి తన ఫ్యామిలీతో హీ వాంట్స్ టు ట్రావెల్ బ్యాక్ టు హైదరాబాద్. సో ఆ ప్రాసెస్ లోపల ఏమైందంటే వాళ్ళ ఫ్యామిలీతో దీపావళి పండుగకి వస్తుంటే ఆయన బస్సు టికెట్ కొరకు ప్రయత్నం చేశాడు. చేస్తే చాలా ఇబ్బంది పడ్డాడు ఆయన. ఆ బస్సు టికెట్ రిజర్వేషన్ కొరకు పడ్డ ఇబ్బంది తను గ్రహించి, ఓకే నేను ఈరోజు ఫేస్ చేశాను ఈ ఛాలెంజ్, అంటే చాలా మంది ఇటువంటి ఫేస్ చేస్తున్నారు, సో దీనికి ఒక సొల్యూషన్ తీసుకొద్దామా అని వచ్చిన ఆలోచన, ఆ ఐడియా ఒక కాన్సెప్ట్ లాగా మారి దాన్ని ఒక పెద్ద ఆర్గనైజేషన్ తీసుకొచ్చింది. దట్ ఈస్ ఎ క్లాసిక్ ఎగ్జాంపుల్. దట్ ఈస్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే. ఒకసారి కనుక మనము ఒక ఆంట్రప్రెన్యూర్, ఒక వ్యక్తి ఒక కన్జ్యూమర్ యొక్క లేదా ఒక కస్టమర్ యొక్క అవసరాన్ని కనుక గ్రహిస్తే, ఇప్పుడు నేను చెప్పిన రెడ్ బస్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక అటువంటి అవసరము ఒక ఆలోచన లాగా మారి, ఆ ఆలోచన ఒక పెద్ద బిజినెస్ లాగా ఎస్టాబ్లిష్ అయ్యి, ఆ బిజినెస్ కాస్త ఒక పెద్ద ఆర్గనైజేషన్ లాగా అవుతుంది. సో ఒక చిన్న అవసరము ఆలోచనగా మారి ఒక పెద్ద ఆర్గనైజేషన్ లాగా తయారైందండి. సో దీని వల్ల ఒక స్టార్టప్ కంపెనీకి కావాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఫర్ ఎంటర్‌ప్రెన్యూర్ టు ఐడెంటిఫై నీడ్స్ ఆఫ్ ద కస్టమర్స్. సో వెన్ ఐ సెడ్ ఒక స్మాల్ నీడ్ ఒక ఐడియాగా కన్వర్ట్ అయ్యి, ఆ ఐడియా ఒక కాన్సెప్ట్ అయ్యి, ఆ ప్రాసెస్ లోపల ఒక బిజినెస్గా ఎస్టాబ్లిష్ అయ్యాక ఏమి చేయాలి, స్టార్టప్లో ఎలా గ్రో అవ్వాలి. బేసికల్గా మన ఐడియా ఏదైతుందో అది సొసైటీకి ఒక సిగ్నిఫికెంట్ కంట్రిబ్యూషన్ చేయాలి. అంటే అది ఆ కన్జ్యూమర్ నీడ్కి కేవలం ఒక అవసరం తీర్చేది కాకుండా లార్జ్ స్కేల్ ఆఫ్ పీపుల్కి అది అడ్రస్ చేయాలి. ఇది కనుక దృష్టిలో పెట్టుకొని ఒక ఆంట్రప్రెన్యూర్, ఒక ఆస్పైరింగ్ ఆంట్రప్రెన్యూర్ కనుక ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఒక స్టార్టప్ స్టార్ట్ చేయాలంటే కనుక ఈ రెండు ఆస్పెక్ట్స్ దృష్టిలో పెట్టుకొని, ఒకటి కన్జ్యూమర్ యొక్క అవసరాన్ని తీర్చే విధంగా ఉండి, అదే విధంగా తను స్టార్ట్ చేసిన ఆ బిజినెస్ అవుతుందో ఈ సొసైటీకి అంటే గ్లోబ్కి లిమిట్లెస్, బౌండరీలెస్ గా సొసైటీకి కంట్రిబ్యూట్ చేసేలాగా ఉంటే కనుక దట్ స్టార్టప్ ఐడియా ఇస్ గోయింగ్ టు బికమ్ ఏ వెరీ గ్రేట్ సక్సెస్ఫుల్ ఐడియా. చాలా చూసుకుంటే స్టార్టప్స్ అనేవి ఫెయిల్ అవుతున్నాయి. యా, ఎందుకంటారు? స్టాటిస్టిక్స్ సేస్ more than, I don't say more than, around 95% of startup companies will fail in first 5 years. That is the statistics. So మీరు అడిగిన క్వశ్చన్కి ఫెయిల్ అవుతుంది అనడం కంటే కూడా ఫెయిల్ అనేది, ఐ డోంట్ యాక్సెప్ట్ ద వర్డ్ ఫెయిల్.
బేసికల్గా ఇట్స్ అన్ ఎఫర్ట్. ఒక ఆస్పైరింగ్ ఆంటర్ప్రెన్యూర్ ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి చేసినప్పుడు డెఫినెట్గా వెన్ ఈ స్టార్ట్స్ విత్ గ్రేట్ ఎనర్జీ. ఓకే, బట్ వాట్ హ్యాపెన్స్ when this idea converts into a business, and when it converts into business model, when it grows further, ఈ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ లోపల వేరియస్ ఫేజెస్ ఉంటాయండి. సో ఆ ఫేజెస్ మనం ప్రాబబ్లీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ డిస్కషన్ మాట్లాడుకోవచ్చు. కానీ ఇఫ్ ఐ టాక్ అబౌట్ ది వేరియస్ ఫేజెస్, ఈ డిఫరెంట్ ఫేజెస్ లోపల స్టార్టింగ్ అప్పుడున్న ఫేజ్ లో ఉన్న ఎనర్జీ, ఎంతూజియాజం లాస్ట్ వరకు ఉండాలండి. సో వాట్ హ్యాపెన్స్ ఎండ్ ఆఫ్ ద డే, there are many challenges a startup company will face. సో ఆ స్టార్ట్అప్ ఆంటర్ప్రెన్యూర్ ఏవైతే ఉన్నారో ఈ ఛాలెంజ్ అన్ని కూడా ఫేస్ చేస్తూ కన్సిస్టెంట్ గా, అంటే డే 1 లో ఉన్న ఎనర్జీ టిల్ ఎండ్ ఆఫ్ ది ప్రాసెస్ లో ఉంటే గనక ఫెయిల్యూర్ ఉండదండి. సో మరి ఇది మానవ మాత్రం సహజం. ఇది మరి సాధ్యం అవుతుందా అంటే సాధ్యం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సార్ ఇప్పుడు ఈ స్టార్ట్అప్స్ అనేవి కెరియర్ గ్యాప్ ఉంటుంది చాలా మందికి. కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళు ఈ స్టార్ట్అప్స్ అనేవి స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందంటారు? సో ఇట్స్ అ గుడ్ క్వశ్చన్ నవీన గారు. బేసికల్గా స్టార్ట్అప్స్కి దేర్ ఈజ్ నో ఏజ్ కన్స్ట్రెంట్ ఎట్ ఆల్. మీకు తెలుసు చాలా మంది KFC వెళ్ళి తింటుంటారు. ఓకే, యూ ఆల్ నో, ఐ థింక్ ది ఫౌండర్ ఆఫ్ KFC స్టార్టెడ్ KFC ఆఫ్టర్ ఈ 60 years of age, if I'm right. Yeah. So age is not a constraint, first point. Second point, ఏదైనా ఉద్యోగం చేశాక స్టార్ట్ చేశారా, వెల్ అండ్ గుడ్. ఏమవుతుంది మీకు, ఇన్ఫాక్ట్ ఐ ఎంకరేజ్ దట్. బేసికల్గా జనరల్ ఎలా ఉంటుందంటే, ఒక కాలేజ్లో తన ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యాక ఇమీడియట్గా వచ్చి బిజినెస్ స్టార్ట్ చేశారనుకోండి, ఇట్స్ గుడ్. ఐఎమ్ నాట్ డిస్కరేజింగ్ దోస్ కైండ్ ఆఫ్ ఆస్పిరెంట్స్, బట్ ఎట్ ద సేమ్ టైమ్ వాట్ ఐ సజెస్ట్ ఈస్ 1-2 years 5 years ఉద్యోగం చేస్తే మీరు 2 రకాలుగా స్టేబుల్ అవుతారు. ఒకటి మీరు ఫైనాన్షియల్గా స్టెబిలైజ్ అవుతారు. 2 మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. మీ డిసిప్లిన్ కూడా ఒకలాంటి వర్క్ కల్చర్ అలవాటు పడుతుంది. దట్ ఈస్ గోయింగ్ టు బికమ్ అన్ అసెట్ ఫర్ యూ. డెఫినెట్గా కొంతకాలం ఉద్యోగం చేసి కూడా స్టార్ట్ చేయొచ్చు. చాలా కంపల్సరీ ఉంది. ఇప్పుడు నేను మీకు చెప్పిన రెడ్ బస్ ఎగ్జాంపుల్ ఉంది కదా, ఆయన హీస్ ఫ్రమ్ ఎ బిట్స్ పిలాని స్టూడెంట్. ఆయన కొంతకాలం బెంగళూరులో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేసి తర్వాత ఇది స్టార్టెడ్ ద కంపెనీ. సో స్టార్టప్స్కి డెఫినెట్గా బిఫోర్ స్టార్టింగ్ ఎ కంపెనీ కొంతకాలం కనుక ఉద్యోగం చేస్తే అది కనుక తప్పకుండా అసెట్ అవుతుంది. దట్ ఈస్ గోయింగ్ టు బికమ్ హెల్ప్ఫుల్ టూల్ ఫర్ హిమ్. సో ఫైనల్లీ చూసుకుంటే మనం హౌ డు యూ ఫైండ్ జాబ్స్ ఇన్ స్టార్ట్అప్ కంపెనీ అంటే ఏం చెప్తారు? ఫైనల్లీ స్టార్ట్అప్ కంపెనీస్ లో జాబ్ చేయాలంటే ఒక మంచి మీకు ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక స్టార్ట్అప్ కంపెనీలో స్టార్ట్అప్ ఫౌండర్ ప్రాబబ్లీ ఆయన స్టార్ట్అప్ MD అయి ఉండొచ్చు. స్టార్ట్అప్ ఫౌండర్ MDకి ఒక గ్రేట్ క్వాలిటీ ఉంటుందండి. ఏంటంటే ఆయన కంపెనీకి MD లాగా ప్రవర్తిస్తాడు, అలాగే ఆ కంపెనీకి ఆఫీస్ బాయ్ లాగా కూడా ప్రవర్తిస్తాడు. ఆయన అంటే అంత ఓనర్షిప్ ఉంటుంది ఆయన దగ్గర. ఎందుకంటే దట్ ఈస్ హిస్ బేబీ అండ్ హీ వాంట్స్ టు మేక్ ద బేబీ టు గ్రో. సో ఎవరైనా ఒక ఉద్యోగస్తులు, ఇఫ్ సంబడి వాంట్స్ టు వర్క్ ఫర్ స్టార్ట్అప్ కంపెనీ, ఎస్పెషల్లీ ది యంగ్ పీపుల్ who are coming out of the institutions, if they want to work for startup company, along with their educational background, I suggest everybody to have the same kind of the ownership as how the founder is having. ఒక ఫౌండర్ కి అయితే ఎలాగా MD అనే ఒక బాధ్యత ఉందో, అలాగే ఆఫీస్ బాయ్ కి ఉండేంత ఓపిక్గా పనిచేస్తున్నారో, స్టార్ట్అప్ కంపెనీలో పనిచేయాలనుకునే ఎవరైనా యంగ్ జనరేషన్ ఉంటే కనుక దే షుడ్ హ్యావ్ ద సేమ్ కైండ్ ఆఫ్ ఓనర్షిప్. ఎందుకొరకంటే ఒక స్టార్ట్అప్ ఫౌండర్ కి అతను తన ఎక్స్పీరియన్స్ని, తన శ్రమని అంటే ఎఫర్ట్ని, తన డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేసేస్తానండి. సో కాబట్టి మనము గనక ఒకవేళ ఇఫ్ వీ వాంట్ టు బికమ్ ది పార్ట్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ జర్నీ ఆఫ్ ఎ ఫౌండర్, మనం కూడా అంతే ఓనర్షిప్ తీసుకోవాలి. ఏదో నేను ఉద్యోగం చేస్తున్నాను, 10 o'clock వెళ్తాను, 5 o'clock వస్తాను, ఈ యాటిట్యూడ్ ఉంటే కనుక స్టార్ట్అప్ కంపెనీలో ఉపయోగం ఉండదండి. వీ షుడ్ ఫీల్ ద ఓనర్షిప్ ఆఫ్ ది స్టార్ట్అప్ కంపెనీ. దెన్ ఓన్లీ వీ కెన్ గ్రో అలాంగ్ విత్ ద స్టార్ట్అప్ కంపెనీ. ఎందుకంటే స్టార్ట్అప్ కంపెనీ ఎలా గ్రో అవుతుంది కదండి. ఒకవేళ కనుక మనం ఉద్యోగస్తులుగా జాయిన్ అయితే మనకి ఫౌండర్ కేపబిలిటీస్ లేకుంటే, ఇఫ్ యూ జాయిన్ దేర్ యాజ్ అన్ ఎంప్లాయీ, మనం కనుక సేమ్ కైండ్ ఆఫ్ ఓనర్షిప్ కేపబిలిటీస్ చూపెడితే కనుక స్టార్ట్అప్ కంపెనీ ఎలా గ్రో అవుతుందో అదే రకంగా మనం కూడా గ్రో అవుతాం. కృష్ణప్రసాద్ గారు, ఫైనల్లీ మా వ్యూవర్స్ కి స్టార్ట్అప్ కంపెనీ పెట్టాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే టిప్ ఏంటి? స్టార్ట్అప్ కంపెనీ అంటే బేసికల్గా నేను చెప్పాను కదండి ఇంతకుముందు, బేసికల్గా ఇట్ ఈస్ నాట్ ఏ రోజీ పాత్. ఫస్ట్ ఐ వాంట్ టు సే స్టార్టింగ్ ఎ బిజినెస్ ఈజ్ నాట్ ఏ రోజీ పాత్.
చాలా మంది బిజినెస్ మాట్లాడతారు, కానీ కొంతమంది మాత్రమే బిజినెస్ చేస్తారు. ఓకే, సో ఫస్ట్ మనకి మనము అనలైజ్ చేసుకోవాలి, మనము బిజినెస్ మాట్లాడే వాళ్ళమా బిజినెస్ చేసే వాళ్ళమా, రైట్? సో కావాలి, రైట్, మనం నౌ వి ఫాల్ ఇంటు ద సెకండ్ కేటగిరీ, మనము బిజినెస్ చేసే వాళ్ళము, అబ్సల్యూట్లీ ఫైన్. సో వాట్ కైండ్ ఆఫ్ క్వాలిటీస్ దట్ వీ షుడ్ హ్యావ్ టు స్టార్ట్ ఎ కంపెనీ? ఫస్ట్ నీడ్స్ ఐడెంటిఫై చేసే కేపబిలిటీస్ ఉండాలి, రైట్? సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మనము మన ప్రాసెస్ ఆఫ్ జర్నీ లోపల, ఈ లైఫ్ సైకిల్ లోపల ఎటువంటి ఛాలెంజెస్ ఉన్నా కూడా వాటిని ఫేస్ చేసేందుకు సిద్ధంగా ఉండాలి. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, అడుగడుగున ఛాలెంజెస్ ఫేస్ చేస్తాం. ఎవ్రీ ఛాలెంజ్ని మనం ఒక ఆపర్చునిటీ కింద కన్వర్ట్ చేసుకునే రకంగా ఉండాలి, దానికి రెడీగా ఉండాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వాట్ హ్యాపెన్స్ ఈస్, మన ప్రోడక్ట్, మన కంపెనీ, మన స్టార్టప్ మనకు ఒక రకమైన పొసెసివ్నెస్ ఉంటుంది. నాది, నేను ఇంకోటి ఎందుకు షేర్ చేసుకోవాలి, లేదా ఇంకో భయం ఏముంటుందంటే, అయ్యో నేను దీన్ని కష్టపడి బిల్డ్ చేస్తున్నానే, వాళ్ళ చేతిలో పెడితే లేదా వాళ్ళతో సహాయం చేసుకుంటే వాళ్ళు సరిగా కంట్రిబ్యూట్ చేస్తారో లేదో, ఇటువంటి కొన్ని అప్రహెన్షన్స్ ఉంటాయి, వాటిని దూరం చేసుకోవాలి. వెన్ ఐఎమ్ సేయింగ్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్, వీ షుడ్ బికమ్ ఏ గ్రేట్ టీమ్ మెంబర్. అప్పుడు ఏం చేయాలి, మనము మన కాంపిటెన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఒక స్టార్టప్ కంపెనీలో, ఎనీ బిజినెస్ లోపల రకరకాల ఫంక్షన్స్ ఉంటాయి. ప్రోడక్ట్ గురించి కావచ్చు, సేల్స్ కావచ్చు, మార్కెటింగ్ కావచ్చు, లేదంటే మీకు ఫైనాన్స్ కావచ్చు, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, రకరకాల ఫంక్షన్స్ మనం స్టార్టప్లో హ్యాండిల్ చేయాలి. హ్యూమన్లీ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు హ్యాండిల్ ఆల్ ద ఫంక్షన్స్. సో ప్రాబబ్లీ ఐ మే గుడ్ ఇన్ సేల్స్, ఐ మే గుడ్ ఇన్ మార్కెటింగ్, ఐ మే గుడ్ ఇన్ ఫైనాన్స్, ఐ మే గుడ్ ఇన్ సంథింగ్ ఎల్స్, ఐ మే నాట్ బి గుడ్ ఇన్ ఎవ్రీథింగ్. అప్పుడు నేను ఏం చేయాలి? నేను అన్ని చేశాననుకోండి, కంపెనీ గ్రో అవ్వడానికి చాలా పోతుంది. అప్పుడు నేను ఏం చేయాలంటే, ఐ నీడ్ టు గెట్ మై రైట్ టీమ్ ఇన్ ప్లేస్. అంటే దానికి నేను, నాకు కేపబిలిటీస్ ఉంటే నేను టీమ్ని హైర్ చేసుకోవాలి. ఆ ఫంక్షన్స్ లోపల నా కాంపిటెన్సీస్ ఏంటి, ఇది కాకుండా ఇంకెటువంటి కాంపిటెన్సీస్ కావాలి, అటువంటి టీమ్ని హైర్ చేసుకునేందుకు సిద్ధంగా ఉండాలి. లేదంటారా, ఐ షుడ్ బి ఇన్ ఏ పొజిషన్ టు గెట్ మై కో ఫౌండర్స్ ఇన్ ప్లేస్. సో వాళ్ళు వాళ్ళ కాంపిటెన్సీస్ మనకు కంట్రిబ్యూట్ చేస్తారు, అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా ఓనర్షిప్ ఎగ్జిబిట్ చేస్తారు. ఫైనల్గా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, స్టార్టప్ చేసాము, నేను చెప్పాను, మనం ప్రాసెస్ లోపల, ఈ లైఫ్ సైకిల్ లోపల ప్రతి క్షణము, ప్రతి ఫేజ్లో మనం ఛాలెంజ్ ఫేస్ చేస్తుంటాము. ఒకానొక సందర్భంగా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పాను, స్టాటిస్టిక్స్ సేస్ మోర్ దాన్ 90% ఆఫ్ ది కంపెనీస్ ఫెయిల్ ఇన్ ఫస్ట్ 5 years అన్నారు కదా. సో ఒకవేళ అది జరిగితే, ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ వీ షుడ్ ఫెయిల్, ఐఎమ్ నాట్ సేయింగ్, కానీ జరిగింది అనుకోండి, బికాస్ ది సక్సెస్ ఆఫ్ ద కంపెనీ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్ టు సమ్ ఎక్స్టెంట్, అండ్ ఇట్ ఈస్ ఇన్ అదర్ హ్యాండ్స్ in a different extent. Example, COVID తీసుకుందాం మనకు. This was unexpected thing, nobody expected. సో చాలా కంపెనీస్ కొన్ని ఆస్పిరేషన్స్తో ఎక్స్పెక్ట్ స్టార్ట్ చేస్తే, ఆ ఎన్విరాన్మెంటల్ చేంజెస్, మార్కెట్ డైనమిక్స్ లోపల ఫెయిల్ అయ్యే స్కోప్ ఉంది. వీ షుడ్ హ్యావ్ ద రైట్ స్పిరిట్ టు యాక్సెప్ట్ ద ఫెయిల్యూర్. అప్పుడు ఏం చేయాలి మనం అంటే, ఆ ఎక్స్పీరియన్స్ని ఒక లెర్నింగ్ లాగా తీసుకొని, మనం ఎక్కడ ఫెయిల్ అయ్యాము, ఈజ్ ఇట్ మై వాట్ ఈస్ మై కంట్రిబ్యూషన్ ఇన్ ద ఫెయిల్యూర్, అండ్ వాట్ ఈస్ ది సొసైటల్ కంట్రిబ్యూషన్ ఇన్ ద ఫెయిల్యూర్. ఆ రెండింటిని మనం అనలైజ్ చేసుకొని, ఎవాల్యుయేట్ చేసుకొని మనం మళ్ళీ ముందుకు వెళ్ళాలి. లేదనుకోండి, ఇంకా కాదనుకోండి, దిస్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ అనే ఫీలింగ్ వచ్చిందనుకోండి, వీ షుడ్ బి ఎనఫ్ టు పివోటింగ్ అంటారు దాన్ని. టెక్నికల్ టర్మ్స్ ఏమంటారు దాన్ని, పివోటింగ్ అంటారు. అంటే నేను వ్యాపారం చేద్దాము, స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, ఒక మంచి ఆస్పిరేషన్తో చేశాను, కొంతకాలం ప్రయాణం చేశాను, వేరియస్ రీజన్స్ లోపల నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను. సో దిస్ జర్నీ ఈజ్ ఎ గ్రేట్ లెర్నింగ్ ఫర్ మీ. సో అబ్సల్యూట్లీ నా ఆస్పిరేషన్ సాటిస్ఫై అయింది. నేను ఏదో అనుకున్నాను, నేను ఐ వాజ్ ఆస్పైరింగ్ టు డూ బిజినెస్, టు స్టార్ట్ ఎ కంపెనీ అనుకున్నాను. వేరియస్ ఆస్పెక్ట్స్లో ఐఎమ్ అనేబుల్ టు డూ, ఐఎమ్ అనేబుల్ టు మూవ్ ఫార్వర్డ్. So now nothing is lost for me. I gained a great, the experience. With this experience, either I will start a new company or I will go back to my job. Yes. Pivoting is very important. అంటే కృంగిపోకూడదు, సక్సెస్ కాలేదని కృంగిపోకూడదు. యాక్చువల్లీ చెప్పాలంటే, ఇఫ్ వి రియల్లీ సీ ది పీపుల్స్ సైకలాజికల్ కండిషన్ కరెక్ట్గా తీసుకుంటే కనుక, సక్సెస్ అయిన వాళ్ళ కంటే కూడా
ఫెయిల్ అయిన వాళ్ళ సైకాలజికల్ స్ట్రెంత్ గట్టిగా గట్టిగా ఉంటుంది. Yes. దిస్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సే. సార్ ఇప్పుడు ఈ స్టార్ట్అప్ లో ఫండింగ్ సోర్సెస్ ఉంటుంది కదా, మరి దాన్ని ఎలా తీసుకోవాలంటారు? మోస్ట్ ఆఫ్ ద స్టార్టప్స్ బాగా ఇబ్బంది పడేది ఈ ఆస్పెక్ట్ లోనే. ఎండ్ ఆఫ్ ద డే మన దగ్గర ఎంత నోబుల్ థాట్ ఉన్నా, మన దగ్గర ఎన్ని గొప్ప కాంపిటెన్స్ ఉన్నా, ఎండ్ ఆఫ్ ద డే క్యాపిటల్ ఈస్ గోయింగ్ టు మేక్ ఏ బిగ్ డిఫరెన్స్. సో ఫండింగ్ గురించి వస్తే కనుక దేర్ ఆర్ వేరియస్ సోర్స్ ఆఫ్ ఫండింగ్ అండి. మనకి ప్రైవేట్ ఫండింగ్ ఉంటుంది అండ్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ చాలా బాగా సపోర్ట్ చేస్తాయండి. ప్రైవేట్ ఫండింగ్ ఎలా ఉంటుందంటే, ఒకవేళ కనుక మన కాన్సెప్ట్ చాలా బాగుండి, మన ఇన్నోవేటివ్ ఐడియా కనుక చాలా బాగుండి, పొటెన్షియల్ ఎక్కువ ఉంది, స్కేలబిలిటీ ఆప్షన్ ఉందనుకోండి, దేర్ ఆర్ మెనీ టైప్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్. సీడ్ ఫండింగ్ అంటారు, ఏ సిరీస్ ఆఫ్ ఫండింగ్ అంటారు, బి సిరీస్ ఆఫ్ ఫండింగ్ అంటారు, వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్టర్స్ అంటారు, చాలా మంది ఉంటారు. మన హైదరాబాద్లో కూడా హైదరాబాద్ ఏంజల్స్ అనే ఒక ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఉంటుంది. దే ఆల్వేస్ లుక్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ ఇన్నోవేటివ్ ఐడియాస్. అంటే ఎవరైనా కానీ ఒక స్టార్ట్అప్ ఆంటర్ప్రెన్యూర్ కనుక, ఇఫ్ హీ హ్యాస్ వెరీ గుడ్ ఇన్నోవేటివ్ థాట్ విత్ ద ఎంటైర్ బిజినెస్ ప్లాన్ ఇన్ ప్లేస్, ఇఫ్ హీ అప్రోచ్ దోస్ కైండ్ ఆఫ్ ఇన్వెస్టర్స్, వాళ్ళు వయబిలిటీ చూస్తారండి. ఇన్వెస్టర్స్ చూసి వెళ్ళి ఇన్వెస్ట్ చేస్తారు. దట్ ఈస్ వన్. అది కాకుండా ఇఫ్ ఐ టాక్ అబౌట్ గవర్నమెంట్ ఆప్షన్స్, దెర్ ఆర్ మెనీ. But unfortunately, I'm sorry to say this, Navina garu, there are many options from government andi. To name few, Mudra undi. Yes. Yeah, and there is something called Stand Up India for women entrepreneurs. There is something called PMEGP, Central Government, Prime Minister Employment Generation Program. KVIS అని ఒక ఆర్గనైజేషన్ ఉంటుందండి. ఇటువంటి చాలా సంస్థలు, నేను టు నేమ్ ఫ్యూ ఓన్లీ ఐ టోల్డ్ 3-4, బట్ దర్ ఇస్ మెనీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ విత్ సపోర్ట్ దిస్ కైండ్ ఆఫ్ బిజినెస్ ఐడియాస్. సో ఇట్ కుడ్ బి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో కావచ్చు, సర్వీస్ రంగంలో కావచ్చు, ఎటువంటి బిజినెస్ మీరు ఆప్షన్ చూస్ చేసుకున్నా కూడా మీ బిజినెస్ ప్లాన్ మీరు ప్రాపర్గా రెడీ చేసుకుని వెరీ గుడ్ బిజినెస్ మోడల్ ప్లేస్ మీరు కనుక గవర్నమెంట్ అప్రోచ్ అయితే కనుక వాళ్ళు మీకు తప్పకుండా సపోర్ట్ చేస్తారు. ఒక ఆస్పెక్ట్ ఏంటంటే, ఇక్కడ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుందంటే గవర్నమెంట్ వాళ్ళు మనకు డబ్బులు ఇవ్వరండి. గవర్నమెంట్ విల్ రూట్ త్రూ బ్యాంక్స్. అయితే నేను ఒక ఆంటర్ప్రెన్యూర్ని, నేను ఒక స్టార్ట్అప్ చేస్తున్నాను అని చెప్పేసి మన బిజినెస్ పేపర్లు పట్టుకుని బ్యాంక్ వెళ్తే వారు లోన్స్ ఇవ్వరండి మనకు. మనం ఏం చేస్తామంటే వీ విల్ అప్రోచ్ ది గవర్నమెంట్. ఈ స్కీమ్స్ అన్ని కింద కూడా వాళ్ళంతా మన బిజినెస్ ప్రాజెక్ట్ ని వాళ్ళు ఎవాల్యుయేట్ చేసి, ఇఫ్ దే ఫీల్ దిస్ పర్సన్ ఈస్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ద బిజినెస్ అండ్ ఇఫ్ దే ఫీల్ దట్ దిస్ బిజినెస్ హ్యాస్ పొటెన్షియల్, వాళ్ళు ఏం చేస్తారంటే, అంటే వాళ్ళకు సెట్ ఆఫ్ టీమ్ ఉంటుంది, దే హ్యావ్ ప్యానల్ మెంబర్స్, వాళ్ళంతా కూడా దాన్ని ఎవాల్యుయేట్ చేసి ఇఫ్ దే ఫీల్ దిస్ ఈస్ గోయింగ్ టు బి వయబుల్ ప్రాజెక్ట్ అంటే కనుక వాళ్ళు మనకి అష్యూరెన్స్ ఇస్తారు. దే విల్ గివ్ ది assurance to the banker saying that this project is approved by us, supported by us, please fund anta. Yes, that's how we can get support from the government organization as well. Thank you, sir. Thank you very much. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.